డిసెంబర్ 21 నైట్ కళ్యాణ్ ఈస్ గోయింగ్ టు బి కిడ్నాప్ అని చెప్పి ఒకరు పెట్టారు. నాకు కామెడీగా అనిపించింది అది. ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా కళ్యాణ్‌కి అని చెప్పి ఒకసారి అది చదవగానే అబ్బా! ఎప్పుడు ఏ సీజన్‌లో ఇలా జరగలేదు. కళ్యాణ్‌ని కిడ్నాప్ చేసి ఏం చేస్తారబ్బా అని చెప్పి అనిపించింది నాకు. నాకు తెలిసి ఒక ఫ్యాన్ లేడీ పెట్టిందనుకుంటా. వాళ్ళు కళ్యాణ్ పడాలా అఫీషియల్ దాంట్లో పెట్టారనమాట. అంటే మామూలుగా స్టోరీస్‌లో పెడతారు కదా! అట్లా. సో, నాకది కొంచెం బాగా అనిపించింది. కళ్యాణ్‌ని కిడ్నాప్ చేస్తున్నాము 21 నైట్ అని చెప్పి పెట్టారు. చాలా బావుందనిపించింది. ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ తను సంపాదించుకున్నాడంటే ఏదో తనలో ఉంది అనేది మనకు అర్థమవుతుంది. బట్ ప్రెజెంట్ ట్రెండింగ్‌లో తనుజ టాప్‌లో ఉంది. కళ్యాణ్ సెకండ్ ఆప్షన్‌లో ఉన్నాడు. మీకు వీలైనంత వరకు ఎవరిని గెలిపించాలనేది మీరు డిసైడ్ అయ్యి ఉంటారు కదా! ఒకరు మిమ్మల్ని దొబ్బడం ద్వారా మీరు వాళ్ళకి సపోర్ట్ చేయరని నేను అనుకుంటూ ఉన్నాను. సో, మీకు ఎవరికి ఓట్ చేయాలనిపిస్తుందో వాళ్ళకి ఓట్ చేయండి. మనం ఎవరికి ఓట్ చేస్తే వాళ్ళకది ఉపయోగపడుతుందో ఆలోచించండి. వాళ్ళు గెలవడం ద్వారా వాళ్ళ ఫ్యూచర్ ఎలా ముందుకెళ్తుంది అనేది మనం గమనించాలి. సో, వాళ్ళకి ఓట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. గేమ్ చూడండి, బిహేవియర్ చూడండి. మొత్తం ఏ టు జెడ్ ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు చూడండి. సో, ఎలా తను మూవ్ అవుతూ వచ్చారు అని చెప్పి బాగా గమనించి ఓట్ చేయండి. అంతేగాని వాళ్ళు మంచోడు, వీళ్ళు మంచోడు, వీళ్ళు అని చెప్పి ఇలాంటివన్నీ ఏం చేయకండి. జెన్యూన్ పర్సన్స్‌కి ఓటు వేయండి. నేనైతే ఈరోజు మిస్ కాల్ ఇచ్చేసాను. పొద్దున మార్నింగ్ 6:00కే ఇచ్చేసాను. మీరంతా ఇచ్చారో లేదో కామెంట్‌లో చెప్పండి. విన్నర్ మీరు ఎవరనుకుంటున్నారు?